నా దశావతారాల సిరీస్లో 4th ఎపిసోడ్ కూర్మావతారం, అదే క్షీరసాగర మదనం. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ లైఫ్ సంబంధించిన గొప్ప సత్యాల్ని ఈ ఎపిసోడ్ నేర్పిస్తుంది. కూర్మావతారం అనేది మత్స్యావతారం తర్వాత జరిగిన గాథ. అయితే నాకు తెలిసి విష్ణువు యొక్క అన్ని అవతారాలు కూడా భూమి మీద జరగలేదు. క్షీరసాగర మదనం అయితే ఖచ్చితంగా వేరే డైమెన్షన్లోనే జరిగింది. ఎందుకంటే మన భూమి మీద పాల సముద్రం ఎక్కడుంది? లేదు కదా. కూర్మావతారమే కాదు, వరాహావతారం కూడా వేరే డైమెన్షన్లోనే జరిగింది. ఆ విషయం రేపు మాట్లాడుకుందాం. సత్యయుగం ప్రారంభంలో దుర్వాస మహర్షి అమ్మవారు ధరించిన మాలని ప్రసాదంగా తీసుకొని వెళ్తుండగా ఐరావతం పైన వెళ్తున్న ఇంద్రుడు కనిపించాడు. దేవేంద్రుడు కనిపించాడు కదా అని మర్యాద కోసం తన దగ్గరున్న మాలని ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు అప్పుడే ఒక పెద్ద రాక్షసుడిని సంహరించి వస్తున్నాడు. ఇంకా అదే గర్వంలో ఉన్నాడు. మీరు గమనించి ఉంటారు, కొంతమంది హీరోస్ ఎలాగైతే సినిమా షూటింగ్ అయిపోయినా అదే క్యారెక్టర్లో ఉండిపోతారో అలాంటి గర్వం వల్లే దుర్వాస మహర్షి ఇచ్చిన పూలమాలని ఇంద్రుడు తన వాహనమైన ఐరావతం మీద వేశాడు. ఆ పూలమాల నుండి వచ్చే సుగంధానికి కొన్ని తుమ్మిదలు వచ్చి చేరాయి. అవి ఐరావతం యొక్క తొండంలోకి దూరి ఇబ్బంది పెడుతున్నాయి. ఇక తట్టుకోలేక ఆ పూలమాలని తన తొండంతో తీసి కాలి కింద వేసి తొక్కేసింది. ఇది చూసిన దుర్వాస మహర్షికి తట్టుకోలేనంత కోపం వచ్చింది. దేవేంద్రుడు అన్న మర్యాదతో, నేను నీకు సమర్పించిన ప్రసాదాన్ని అవమానిస్తావా? నువ్వు దేవుడు అనే కదా ఇంత అహంకారం? ఇకపైన మీ దేవులకి ఎప్పుడు తోడు ఉండే అదృష్టం, సిరి, ఆరోగ్యం నశించును గాక అని శపించాడు. ఆయన కోపం న్యాయమైంది కాబట్టి శాపం ఫలించింది. అప్పటి నుండి దేవతలకి రాక్షసులకి జరిగే ప్రతి యుద్ధంలో దేవతలు ఓడిపోతున్నారు, దేవతలు మరణిస్తున్నారు. దేవతలు ఒక భాగం ఉంటే వాళ్ళకంటే రెట్టింపు భాగం రాక్షసులు ఉన్నారు. ఇదే కొనసాగితే ఇక దేవతలు ఉండరు అని అనుకొని బ్రహ్మగారి దగ్గరికి పరిష్కారం కోసం వెళ్ళారు. బ్రహ్మ దీనికి సొల్యూషన్ మహావిష్ణువు మాత్రమే చెప్పగలని అందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. విష్ణువు దగ్గరికి వెళ్ళేసరికి ఆయన పాల సముద్రంలో ఆదిశేషుని పైన ప్రశాంతంగా పవళిస్తున్నాడు. వీరంతా వెళ్ళి వాళ్ళ సమస్యను చెప్పుకొని మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు. అప్పుడైన దీనికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది, మీ పూర్వవైభవం మీకు తిరిగి వచ్చేలా లోకానికి గొప్ప సందేశాన్ని ఇచ్చే పరిష్కారం అదే క్షీరసాగర మదనం. ఈరోజు ఎపిసోడ్లో క్షీరసాగర మదనంలో ఏం జరిగింది, దాని నుండి మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దేవతలందరికీ పోయిన ఘనత తిరిగి రావాలన్నా, రాక్షసుల్ని జయించాలన్నా, అమరత్వం పొందాలన్నా మీకు కావాల్సింది అమృతం. అది కేవలం ఈ పాల సముద్రాన్ని చిలికితేనే వస్తుంది. కానీ అదంతా సులభమైన విషయం కాదు. అయినా నేను మీకు తోడు ఉండి గైడ్ చేస్తాను. ముందుగా మీకు కావాల్సింది మందర పర్వతం, రెండోది వాసుకి అనే పాము. కానీ ఈ పాల సముద్రం చిలవడానికి మీ బలం సరిపోదు. మీరు రాక్షసుల సహాయం తీసుకోండి, వాళ్ళు ఒప్పుకోరు, అయినా బతిమాలండి. వచ్చిన అమృతాన్ని పంచుకుందామని, అమరత్వం వస్తుందని చెప్పండి అని విష్ణుమూర్తి అన్నారు. వాళ్ళకి కూడా అమరత్వం వస్తే మనల్ని ఇంక వాళ్ళు బ్రతకనివ్వరు అని దేవతలు అన్నారు. అదంతా నేను చూసుకుంటానని విష్ణుమూర్తి అభయం ఇచ్చాడు. అప్పుడు దేవతలు, అయ్యా మందర పర్వతం ఎక్కడుంటుందో మాకు తెలుసు, రాక్షసులను ఒప్పించి ఆ పర్వతం మేము తీసుకొస్తాం, కానీ వాసుకి అనే పాము ఎక్కడుంటుంది అని అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు విశ్వంలో ఒక నక్షత్ర మండలం పేరు చెప్పి, ఆ మండలంలో 3వ గ్రహం పచ్చగా ఉంటుంది, ఆ గ్రహంలో ఉన్న పామే వాసుకి, దానిని తీసుకొని రండి అని చెప్పారు. కొంత సమయం తర్వాత దేవతలు విష్ణు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పిన చోట ఎలాంటి పచ్చగ్రహం లేదు, పైగా అక్కడ బూడిద రంగు గ్రహం ఉంది అని అన్నారు. దానికి విష్ణువు, మీరు చూసింది పచ్చరంగు గ్రహమే, కానీ ఆ గ్రహం బూడిద రంగులో కనిపించడానికి గల కారణం గ్రహం చుట్టూ పెనవేసుకొని ఉన్న వాసుకి పాము. వాసుకి పాము యొక్క రంగు బూడిద రంగు అంతే, అందుకనే అది మీకు అలా కనిపించింది, దాన్ని తీసుకురండి అని మళ్ళీ పంపించారు. ఈలోగా రాక్షసులని దేవతలు ఒప్పించి అందరూ కలిసి మందర పర్వతాన్ని పెకిలించి అడుగులో అడుగు వేసుకుంటూ కొంత దూరం తీసుకొచ్చారు. మందర పర్వతం అనేది ఎవరెస్ట్ అంతా పెద్ద పర్వతం, ఇక మా వల్ల కాదు అని మళ్ళీ విష్ణు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు విష్ణువు గరుగుమంతుడిని పంపారు. గరుగుమంతుడు ఒక్కడే మందర పర్వతాన్ని ఎత్తి పాల సముద్రం మధ్యలో పెట్టాడు. పర్వతానికి గాడి చేసి వాసుకి పాముని చుట్టి చిలుకుదాం అని అనుకున్నారు. దేవతలు పాము యొక్క తల భాగాన్ని పట్టుకున్నారు, రాక్షసులు పాము యొక్క తోక భాగాన్ని పట్టుకున్నారు. ఇంతలో రాక్షసుల్లో ఒకరికి ఒక చెత్త ఆలోచన వచ్చింది. పాముకి మెయిన్ పార్ట్ తల, దేవతలు తల పట్టుకొని మాకు తోకనిచ్చారు, మేము అంత చీప్గా కనిపిస్తున్నామా అని రెవల్యూషన్ తీసుకొచ్చి మాకు తల భాగం కావాలి అని రాక్షసులందరూ అడిగారు. కానీ పిచ్చులకు అర్థం కాని విషయం ఏంటంటే, పాముకి ప్రమాదకరమైన ప్లేస్ ఏంటి? తల.
అందులోనే విషం ఉంటుంది. ఈ ఈగో వల్ల ఏమైందో కొద్దిసేపటికి తెలుస్తుంది. చిలకటం మొదలు పెట్టారు. మందర పర్వతంతో చిలకడం అంటే మామూలు విషయం కాదు. అందరూ వాళ్ళ లిమిట్స్ని పుష్ చేస్తున్నారు. ఇలా పాల సముద్రం చిలకడం వల్ల వాసుకి కడుపు తిప్పి కొంచెం విషం కక్కింది. ఆ దాటికి చాలా మంది రాక్షసులు చనిపోయారు. ఇది వాళ్ళ ఈగో వల్లే జరిగింది. పాల సముద్రం కింద బేస్ లేకపోవడం వల్ల, మందర పర్వతం కేవలం వాసుకిని బేస్ చేసుకొని తేలుతుండడం వల్ల, అందరి బలం సరిపోకపోవడం వల్ల ఆ పర్వతం వాసుకితో ఉన్న గ్రిప్ లూజ్ అయ్యి పాల సముద్రంలో కిందకు దిగిపోయింది. మళ్ళీ అందరూ డిసప్పాయింట్మెంట్ ఫేస్తో విష్ణువు వైపు చూశారు. సరే, ఈ సమస్యని నేను సాల్వ్ చేస్తానని విష్ణువు అన్నారు. మందర పర్వతం యొక్క అడుగు భాగం ఫ్లాట్గా ఉంటుంది. దేవతలు రాక్షసులు దాన్ని సులువుగా తిప్పాలంటే ఒక పాయింట్ టిప్ కావాలి. కానీ అది ఒక నిర్మాణం అయితే ఒకవైపు బరువు పెరిగితే పర్వతం మునిగిపోతుంది. దానిని ఏదైనా కాన్షియస్నెస్ ఉన్న జీవి కింద నుండి బ్యాలెన్స్ చేయాలి. అంటే పర్వతం రైట్ వైపు వంగితే రైట్ వైపు పైకి ఎత్తి బ్యాలెన్స్ చేయాలి. దానికి సరైన కాన్షియస్నెస్ ఉన్న ఆకారం. అది సముద్రంలో ఉండి టఫ్ అండ్ స్ట్రాంగ్గా ఉండేది ఒక తాబేలు మాత్రమే. అప్పుడే కొన్ని లక్షల అడుగులు పెద్దదైన ఒక పెద్ద తాబేల్ని సృష్టించి విష్ణువు యొక్క పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ని దానికి ఇచ్చారు. అదే కూర్మావతారం. ఆ తాబేలు మందర పర్వతాన్ని తనపైన వేసుకుంది. ఇక అందరూ కంఫర్ట్గా చిలకడం మొదలుపెట్టారు. మొట్టమొదటిగా హాలాహలం వచ్చింది. అది చాలా పవర్ఫుల్ పాయిజన్. దాని ఫ్యూమ్స్ దాటికి ఎవ్వరూ తట్టుకోలేకపోయారు. అందరూ ఒక్కొక్కరుగా పడిపోతున్నారు. వెంటనే మళ్ళీ జాలిగా అందరూ విష్ణు వైపు చూశారు. అప్పుడు విష్ణువు, ఈసారి మీరు నా వైపు చూడొద్దు, ఈ పని చేయడానికి పర్ఫెక్ట్ పర్సన్ శివుడు, ఆయన వైపు చూడండి అని అన్నారు. వెంటనే అందరూ శివుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డారు. పక్కన చూస్తే పార్వతీదేవి ఉంది. తన భర్త విషం తాగుతాను అని అంటే ఏ భార్య ఒప్పుకుంటుంది? కానీ దానిని శివుడు ఒక్కడే తట్టుకోగలడు. శివుడు లోకరక్షణ కోసం, ధర్మం కోసం హాలాహలం తాగాలి అని అనుకున్నాడు. కానీ దానికి భార్యని ఒప్పించడం ఎలా అని, దేవి, మనం లోకాన్ని రక్షించాలి, ధర్మాన్ని కాపాడాలి, దానికి ఒక్కటే పరిష్కారం, నేను దీన్ని తాగాలి. లోకం మొత్తానికి తల్లివి, ధర్మం కోసం నీకు చెప్పేంత వాడినా నేను, అయినా నీ ప్రేమ నా మీద ఉన్నంత వరకు నాకేమవుతుంది అని చాలా సాఫ్ట్గా ఆయింట్మెంట్ పూశాడు. దానికి కూల్ అయ్యి సరే అని పార్వతీదేవి ఒప్పుకుంది. అప్పుడు శివుడు హాలాహలాన్ని మింగాడు. కానీ దాన్ని తట్టుకోవడం ఆయనకి చాలా కష్టమైంది. అప్పుడు శక్తి రూపైన పార్వతీదేవి తన శక్తితో ఆ గర్లాన్ని గొంతు దిక్కకుండా పట్టుకుని ఉంటుంది. అప్పుడు శివుని కంఠం నీలంగా మారుతుంది. అందుకే శివుని ఏమని పిలుస్తాం మనం? ఎస్, నీలకంఠుడు అని. ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకోవాలి. నెంబర్ 1, దేవతలైనా సరే పొగడ్తలకు లొంగని ఆడవాళ్ళు ఉండరు. ఇక రెండోది, ఏ పని చేసినా భార్యకి చెప్పి చేయడం వల్ల ఆపత్ సమయంలో తను మనల్ని ఆదుకుంటుంది. ఇక రాక్షసులు, దేవతలు ఏ కష్టం లేకుండా చాలా కంఫర్ట్గా, ఫాస్ట్గా చిలకడం మొదలుపెట్టారు. మొట్టమొదటిగా సముద్రం నుండి కామధేను వచ్చింది. దానిని వశిష్ఠ మహర్షి తీసుకున్నాడు. తరువాత పారిజాతం వచ్చింది. దానిని దేవేంద్రుడు తీసుకొని నందనవనంలో ఉంచాడు. తరువాత చంద్రుడు వచ్చాడు. దాన్ని శివుడు తలపైన పెట్టుకున్నాడు. తరువాత శంఖం వచ్చింది. దానిని మహావిష్ణువు తీసుకున్నాడు. తరువాత అప్సరసులు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు వచ్చారు. వాళ్ళని దేవతలు తీసుకొని స్వర్గంలో ఉంచారు. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అదేంటంటే, రంభ, ఊర్వశి, మేనకల్ని స్వర్గానికి తీసుకెళ్లారా, లేదా వాళ్ళని తీసుకెళ్లారు కాబట్టి ఆ ప్రదేశానికి స్వర్గం అని పేరు వచ్చిందా? జస్ట్ కిడింగ్. తరువాత సుర అంటే గాడెస్ ఆఫ్ ఆల్కహాల్, అంటే సురపానమిచ్చే దేవత వచ్చింది. ఆవిడ్ని కూడా స్వర్గానికి పంపారు. తర్వాత సంజీవుని వచ్చింది. అదేనండి, రామాయణంలో హనుమంతుడు పర్వతాన్ని ఎత్తి తీసుకెళ్తాడు కదా, మళ్ళీ ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లేటప్పుడు కొన్ని విత్తనాలు కాండవనంలో పడ్డాయి. మన పాపాలు కడిగేయడం కోసం అగ్నితో మనం హోమం చేస్తుంటాం. అప్పుడు అగ్ని మన పాపాలని తీసుకొని తను కలుషితం అయిపోతుంటాడు. అప్పుడు తన ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం సంజీవిని మొక్కలున్న కాండవనాన్ని దహించమని అగ్నికి శ్రీకృష్ణుడు చెప్తాడు. దానికి అగ్ని పెట్టింది అర్జునుడే. అందుకే అర్జునుడికి అగ్నిదేవుడు గాంధీవాన్ని బహుమతిగా ఇచ్చాడు. గాంధీవం అంటే అది ఒక విల్లు లాంటి ఆయుధం. దానికి బాణాలు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ స్ట్రింగ్స్ని లాగుతుంటే చాలు, కంటిన్యూస్గా బాణాలు వస్తూనే ఉంటాయి. సారీ, మనం టాపిక్ డివేట్ అయ్యాం. సరే, మళ్ళీ మనం చిలకడంలోకి వచ్చేద్దాం. తరువాత లక్ష్మీదేవి వచ్చింది. రాక్షసులు, దేవతలు లక్ష్మీదేవి నాకంటే నాకు అని గొడవపడడం మొదలుపెట్టారు. చివరగా డెసిషన్ లక్ష్మీదేవినే తీసుకోమని చెప్పారు. లక్ష్మీదేవికి ఒకవైపు రాక్షసులు ఉన్నారు, మరోవైపు దేవతలున్నారు. ఎదురుగా అందంగా, కాంతివంతంగా, మస్కులైన్గా, ఫ్యూరియస్గా శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. ఆమెకు విష్ణు తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఆయనని చూసిన ఫస్ట్ లుక్లోనే ప్రేమలో పడిపోయింది. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి,
మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. మన మానవ చరిత్ర మొత్తంలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని రాసి ఉంది మొట్టమొదటిసారిగా లక్ష్మీదేవికి, శ్రీ మహావిష్ణువుకే. ఇంట్రెస్టింగ్ కదా. తరువాత ధనవంతరి కలశంలో అమృతంతో బయటకు వచ్చాడు. ఇక అందరూ కొట్టుకోవడం మొదలెట్టారు. అప్పుడు ఆ గరుడ కలశాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అప్పుడు ఆ కలశంలో కొన్ని చుక్కలు హరిద్వార్, ప్రయాగ, నాసిక్, ఉజ్జయినిలో పడ్డాయి. అప్పటి నుండి ప్రతి 12 సంవత్సరాలకి ఈ 4 ప్రదేశాల్లో ఒక చోట మహాకుంభమేళ జరుగుతుంది. అమృతం ఆకాశంలో నుండి అక్కడ పడింది కాబట్టే వాటిలో మునిగితే మన రోగాలు, పాపాలు అన్నీ పోతాయని చాలామంది నమ్మకం. అప్పుడు అమృతం కోసం అందరూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇలా కాదని విష్ణువు మోహిని అవతారం ఎత్తారు. మోహిని కన్నా అందమైన అమ్మాయి ఏ లోకంలోనూ లేదు. ఆమెను చూసి మోహించిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే లేరు. అక్కడి నుండే మోహం అనే పదం వచ్చింది. ఆవిడని చూసి దేవతలు, రాక్షసులు అందరూ టెంప్ట్ అయిపోయారు. అప్పుడు మోహిని రాక్షసులతో, నేను మీకు కావాలంటే కొంచెం ఓపిక పట్టండి. ఈ అమృతాన్ని అందరికీ సమానంగా పంచుతాను. ముందుగా సగం అమృతం దేవతలకు పోసి తర్వాత మిగిలిన సగం అమృతం నేను 2 మీ సొంతం అని రాక్షసులకు చెప్పి ఒప్పించి అమృతం అంతా దేవతలకి సమానంగా పోసింది. ఇక దేవతలు శక్తివంతులయ్యారు. అమృతం అయిపోయింది. రాక్షసుల్ని తరిమి కొట్టారు. ఇది క్షీరసాగర మథనం యొక్క కథ. ఇప్పుడు నా వెర్షన్లో చూద్దాం. ఇది నాకు ఎలా అర్థమైందంటే, ముందుగా మందర పర్వతం. మన్ అంటే మైండ్, దారా అంటే స్ట్రైట్ లైన్, అది ఫోకస్కి అర్థం. పర్వతం అంటే స్ట్రాంగ్నెస్కి చిహ్నం. మన మనోసంకల్పం పర్వతం అంతా స్ట్రాంగ్గా ఉంటే దానికి వాసుకి పాము లాంటి ప్రయత్నం యాడ్ చేసి దానికి బేస్గా తాబేల్ లాంటి ప్లానింగ్ ఉంటే మన టార్గెట్ రీచ్ అయ్యే ప్రాసెస్లో మొదట హాలాహలం అనే నెగిటివ్ వస్తుంది. అందరూ అవమానిస్తారు, కష్టాలు వస్తాయి. దాన్ని మనం